ఇంత గొప్ప పరమాత్మని ఇంత చిన్నగా చూపిస్తే అది పరమాత్మ తత్వం ఎట్లా అవుతుంది? కించిత్తు కూడా స్థావు లేకుండా నిండి ఉన్నాడు మొత్తం. కాబట్టి త్యాగభావముతో నీవు అనుభవించుము. ఇదంతా పరమాత్మదే, నాదే అంటున్నాడు దేవుడు. మొత్తం ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు నాదే, మీది ఏమీ లేదు. కాబట్టి మీరు ఉన్నంత వరకు త్యాగభావముతో లోకానికి ఉపయోగకరంగా చేసేటువంటి పనులు చేస్తూ లోకానికి మేలొచ్చేటివి మాత్రమే పూజ అనబడతాయి, ఇతరత్రని పూజలు కావు. చేస్తూ నేను ఉన్నెన్నాళ్ళు ఈ విధంగా చేస్తాను స్వామి, తరువాత నేను పోయిన తర్వాత వచ్చే వాళ్లకు కూడా ఈ యొక్క సంపదలు ఈ యొక్క భోగభాగ్యాలు ఉంచాలా అనే దృష్టితో మనము భగవంతుని పూజించాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు? మీది కాదు అంటున్నారు. మీది అని ఎప్పుడు అనుకుంటివో దాన్ని వదిలేయాలంటే నీకు దుఃఖం వస్తుంది. నీకు దుఃఖం వస్తే ఇక్కడే ఉండిపోతావు, భగవంతుని చేరుకోలేవు. ప్రకృతిలోనే రకరకాల జన్మలు ఎత్తుకుంటూ పుడుతూ చస్తూ భగవంతుని చేరుకోకుండా ఇక్కడనే నిలిచిపోతావు. ఎందుకంటే నువ్వు ఈ ప్రకృతిని కోరుతున్నావు, ప్రకృతిలోనే నిన్ను పెడతాడు. మనం కోరే ధనము ప్రకృతి, బంగారం ప్రకృతి, మనం ప్రతి వస్తువు తినేది చూసేది కొనేది ప్రతి ఒక్కటి అన్నీ కూడా ప్రకృతియే. బంగారం ఒకటే కానీ వస్తువులు మాత్రం అనేకంగా చేస్తారు, రూపాలు. అదే భగవంతుడు చేసేది. కాబట్టి ఈ ప్రకృతి ఒక భాగములో ఇన్ని సృష్టి ఉన్నాయి, ఆ 3 భాగాల్లో శూన్యం, ఇంకా ఏమీ లేదు. ఎంత పైకి పోయినా కూడా అంతము లేదు, ఎక్కడ కూడా కప్పు అనేది పైన లేదన్నమాట. అంత అనంతమైనటువంటి పరమాత్మ తత్వము ఈ విశ్వమును తెలుసుకుంటే మనకు పరమాత్మ తత్వము అర్థమవుతుంది. ఈ విశ్వ ప్రపంచాన్ని తెలుసుకోకపోతే మనకు ఎంతకాలం ఉన్నా కనిపించేది ఇదే లోకము, కనిపించేటటువంటి ఈ తిండి ఈ డబ్బు ఇదే దేవుడు, ఇదే మనకు ఇంకా వేరే ఏమి లేదు అని అక్కడే పడి ఉంటాం. కాబట్టి ఈ జీవుడు లేచిపోతే ఈ శరీరంలో నుంచి ఎక్కడికి అన్ని గ్రహాల్లోకి తిరుగుతాడు. అన్ని గ్రహాల్లోకి తిరిగి 12 రోజులు తిరిగి 13వ జన్మకు మళ్ళీ జన్మకు రావడానికి ప్రయాణమవుతాడు. అంతవరకు భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు సంచరిస్తూ ఉంటాడు జీవుడు. అటువంటి జీవుడు కూడా ఈ లోకమునందే ఒక పాదములోనే అన్నీ చరిస్తూ అన్నీ